హలో, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కూకట్పల్లి, హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి, అసలు వస్తే ఎటువంటి చికిత్సలు అవైలబుల్ ఉన్నాయని తెలుసుకుందాం. దీన్నే మనం పిత్తాశయం అంటాం. గాల్ బ్లాడర్‌ని పిత్తాశయం అంటాం. ఈ పిత్తాశయంలో యూజువల్‌గా రాళ్ళు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ రాళ్ళు ఫామ్ అయినప్పుడు కిడ్నీలో రాళ్ళలాగా మనం పిత్తాశయంలో రాళ్ళను మాత్రమే తీసేయనీకి రాదు. కిడ్నీలతో ఓన్లీ స్టోనే తీసేస్తాం. బట్ పిత్తాశయంలో రాళ్ళు ఫామ్ అయితే కంప్లీట్ పిత్తాశయంనే తీసేయాల్సి వస్తుంది. సో గాల్ బ్లాడర్‌ని తీసేయాల్సి వస్తుంది. దీన్నే మనం కోలెసిస్టెక్టమీ అంటాం అన్నట్టు. ఈ కోలెసిస్టెక్టమీ ఎలా చేస్తారు? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ కోలెసిస్టెక్టమీ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిత్తాశయంలో రాళ్ళు ఉంటే అసలు సర్జరీ అవసరమా లేదని వాళ్ళు తెలుసుకుందాం అన్నట్టు. సో యూజువల్‌గా చూసుకుంటే గనక లివర్, ఈ రకంగా లివర్ ఉంటుంది కదా! ఈ లివర్‌కి కింద ఈ గ్రీన్ కలర్‌లో కనిపించేది ఏదైతే ఉందో దీన్నే పిత్తాశయం అంటారు అన్నట్టు. సో గ్రీన్ కలర్‌లో చేదుగడ్డ అంటుంటారు. యూజువల్‌గా మన ఊర్లో లాంగ్వేజ్‌లో చూసుకుంటే చేదుగడ్డ అంటారు. సో ఈ చేదుగడ్డ అనేది జస్ట్ లివర్‌కి కిందనే ఉంటుందన్నట్టు. కుడివైపున డొక్కలల కింద ఉంటుందన్నట్టు. సో ఈ పిత్తాశయంలో ఏదైతే ఉందో ఈ పిత్తాశయంకి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. డక్ట్స్ అంటాం కదా! ఆ డక్ట్స్ కనెక్షన్ అనేవి మనకి లివర్ నుంచి కిందికి వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ పిత్తాశయంలో రాళ్ళు ఎందుకు ఫామ్ అయితాయి అనుకుంటే గనక సరిగ్గా ఫుడ్ టైంకి తినకపోవడం, ఎక్కువ స్టార్వింగ్ చేయడం కావచ్చు, సరైన డైట్ తీసుకోక హై ఫ్యాటీ డైట్ తీసుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే కొందరికి వంశపారంపర్యంగా రావచ్చు, కొందరికి ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ ఒబేస్ ఉండడం వల్ల కావచ్చు, ఏజ్ని కూడా కొన్నిసార్లు చూసుకుంటే 40 ఇయర్స్ ఏజ్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా స్టార్వేషన్, టైంకి తినకపోవడము, ఉపవాసాలు ఎక్కువ చేయడము దీనివల్ల వస్తుంటుంది అన్నట్టు. సో చూసుకుంటే కనుక మనకు లివర్ నుంచి జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో బైల్ అంటాం దాన్ని. ఈ బైల్ అనేది ఈ 2 గొట్టాల ద్వారా వచ్చి ఈ 2 గొట్టాల ద్వారా మనకు పిత్తాశయంలోకి వస్తుంది అన్నట్టు. సో ఇవి 2 గొట్టాలు. ఈ 2 గొట్టాల ద్వారా ఇందులోకి వచ్చి 90% బైల్ ఏమో ఇందులోకి వెళ్ళిపోతుంది. 10% బైల్ మాత్రం ఇందులో కలెక్ట్ అయిపోతుంది. కలెక్ట్ అయిపోయి ఇందులో ఉండిపోతుంది అన్నట్టు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ఇది స్టమక్ కదా! ఈ స్టమక్‌లో ఫుడ్ అనేది స్టే అవుతుంది. ఇక్కడ స్టే అయ్యి ఇక్కడ మనకు ఒక 2-3 అవర్స్ తర్వాత ఇందులోకి వచ్చేసేస్తుంది అన్నట్టు. చిన్న పేగులోకి వచ్చేస్తుంది. సో ఈ గొట్టం ఏదైతే ఉందో ఈ గొట్టం పోయి చిన్న పేగులో ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. అయితే మనం తీసుకున్న బైల్ ఏదైతే ఉందో ఆ బైల్ ఈ రూపంలో వచ్చి ఇందులోకి వచ్చి ఈ గొట్టంలోకి ఓపెన్ అయిపోయి చిన్న పేగులో వెళ్ళిపోతుంది. సో మనం తీసుకున్న ఫుడ్ కూడా ఇందులోకి వచ్చిన తర్వాత ఈ బైలు, ఈ ఫుడ్ 2 మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయి మనకు అరగడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ 90% బైల్ ఏదైతే పోతుందో ఈ 10% బైల్ ఈ పిత్తాశయంలోనే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకొని కిందికి జారిన తర్వాత ఈ పిత్తాశయంలో ఉన్న 10% బైల్ కూడా ఇందులో వచ్చి కలుస్తూ ఉంటుంది. బట్ మనం ఎక్కువసేపు ఉపవాసాలు చేయడం వల్ల, టైంకి తినకపోవడం వల్ల ఈ 10% బైల్ ఏదైతే ఉందో ఇందులోనే ఉండిపోతుంది. ఇందులో నుంచి ఎంప్టీ అవ్వదు. ఎంప్టీ కాకపోయేసరికి ఇక్కడనే చిన్న చిన్న స్టోన్స్ ఫామ్ కావడం జరుగుతూ ఉందన్నట్టు. ఈ చిన్న చిన్న ఒక 2 ఎంఎం, 3 ఎంఎం స్టోన్స్ అట్లా ఉంటే మనకు తెలియకుండానే ఈ గొట్టం ద్వారా వచ్చి మోషన్‌లో పడిపోతూ ఉంటాయి. మనకు తెలియని కూడా తెలియదు. కానీ ఇక్కడ స్టోన్స్ ఏమైతాయంటే స్లోగా పెరిగి 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 పెద్ద స్టోన్‌గా ఫామ్ అయిపోతుంది. ఈ పెద్ద స్టోన్ ఇందులో పట్టదు. ఎందుకంటే ఇది దారి సన్నగా ఉంటుంది కాబట్టి నెక్ అంటాం కదా! ఈ నెక్ అనేది సన్నగా ఉండడం వల్ల ఇందులో పట్టదు. పట్టక ఇక్కడ వచ్చి స్ట్రక్ అయిపోతుంటుంది ఒకసారి. స్ట్రక్ అవ్వడం వల్ల దీనికి బ్లడ్ సప్లై అందక కొన్నిసార్లు ఇందులో ఉన్న స్టాగ్నెంట్ అయిపోయిన బైలు బయటికి రాక ఇందులో ఎండిపోయి మెల్లగా కోలెసిస్టైటిస్ అంటాం. గోడ ఇన్ఫెక్షన్ అయిపోవడము, అందులో ఉన్న బైల్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయి మెల్లగా పసగా మారిపోవడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దాన్ని కోలెసిస్టైటిస్ అంటారు. అక్యూట్ కోలెసిస్టైటిస్ అంటారు. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే డొక్కలలో పెయిన్ అనిపిస్తుంటుంది. ముట్టుకుంటే నొప్పి అనిపిస్తుంటుంది. డొక్కలలో విపరీతమైన నొప్పి, డ్రాగింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్, ఓసారి నిద్ర పట్టదు. చాలా నొప్పి ఉంటుంది. దాంతోపాటు గ్యాస్ పట్టినట్టుగా ఉంటుంది. ఇదంతా మంట మంటగా ఉంటుంది. ప్లస్ ఈ నొప్పి ఇక్కడికి రైట్ సైడ్ భుజానికి పాకడం గానీ, వెనకాల నడుముకి గానీ పాకడం గానీ జరుగుతుంటుంది. సో ఈ కోలెసిస్టైటిస్ ఉన్నవాళ్ళు కావచ్చు, లేకుంటే అందులో పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పే మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఆకలి కాకపోవడము, ఎక్కువ గ్యాస్ ట్రబుల్ అయినట్టు అనిపియడము, గ్యాస్ పట్టేసినట్టుగా అనిపియడం, ఈ ఏరియా అంతా బర్నింగ్ సెన్సేషన్ లాగా అనిపియడము, తేన్పులు ఎక్కువ రావడము, రైట్ సైడ్ భుజం నొప్పి ఉండడము, డొక్కలలో నొప్పి అనిపియడము, నడుము నొప్పి అనిపియడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఆకలి కాకపోవడం ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ స్టోన్ ఇందులోనే ఉండి ఇక్కడ స్ట్రక్ అయితే ఈ సిమ్టమ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఈ స్టోన్ ఇందులోకి వెళ్ళిపోయి ఒక్కొక్కసారి ఇక్కడ స్ట్రక్ అయిపోవడం, ఇక్కడ స్ట్రక్ అయిపోవడం చూస్తూ ఉంటాం. ఇట్లా స్ట్రక్ అయితే ఈ రావాల్సిన లివర్లో నుంచి రావాల్సిన బైల్ మొత్తం ఇక్కడ ఆగిపోయి లివర్ అనేది సైజ్ పెరగడము, లివర్ డ్యామేజ్ అయిపోవడం చూస్తూ ఉంటాం అన్నట్టు. సో వాళ్ళకి పచ్చ కామెర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయాలంటే స్టోన్స్ ఉన్నాయని తెలుసుకున్న వెంటనే సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎప్పుడైతే పెయిన్ ఉంటే
పెయిన్ ఉంటే మాత్రమే మనం సర్జరీ చేస్తాం. సో పెయిన్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ సర్జరీ అన్నట్టు. పెయిన్ లేకుండా కొన్నిసారికి ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ అంటాం. మనం ఏదో దానికి పరీక్ష చేస్తాం. అప్పుడు స్టోన్స్ అనేవి బయటపడుతుంటాయి కొన్నిసార్లు. సో అట్లాంటి కండిషన్‌లో ఒకవేళ పెయిన్ ఉంటే గనక సర్జరీ చేస్తాం. పెయిన్ లేకపోతే మనము అవాయిడ్ చేస్తుంటాం అన్నట్టు. సర్జరీస్‌ని అవాయిడ్ చేస్తుంటాం. సో ఇక్కడ మనం సర్జరీ చేసే ఈ గాల్ బ్లాడర్‌ని తీసే సర్జరీనే మనము లాప్రోస్కోపిక్ కోలెసిస్టెక్టమీ అంటాం అన్నట్టు. లాప్రోస్కోపిక్ కోలెసిస్టెక్టమీ. ఇందులో మనం ఏం చేస్తామంటే, ఇది కడుపు అనుకుంటే గనక, ఇది బొడ్డు అనుకుంటే గనక, మనం ఇక్కడ ఒక చిన్న హోల్ చేస్తాము. ఇక్కడ ఒక చిన్న హోల్ చేసి, ఇక్కడ ఒక చిన్న చిన్న హోల్స్ వేసి 4 హోల్స్‌లోకెళ్ళి ఈ గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేయడం జరుగుతుంది. సో ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ప్రొసీజరు. పెద్ద మత్తు ఇస్తాం, జనరల్ అనస్థీషియా ఇస్తాం. ఇక్కడ ఎటువంటి కోత కుట్లు ఉండవు. జస్ట్ చిన్న చిన్న 3 ఎంఎం టు 5 ఎంఎం 10 ఎంఎం హోల్స్ మాత్రమే వేసేసి అందులోకెళ్ళి గాల్ బ్లాడర్ మొత్తాన్ని తీసేయడం జరుగుతుంది అన్నట్టు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్‌ని ఇమ్మీడియట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. 1 డేలోనే వాళ్ళు యథావిధిగా పనులు చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఎటువంటి కోత కుట్లు ఉండవు కాబట్టి ఎటువంటి డ్రెస్సింగ్స్ ఉండదు. అండ్ ఎటువంటి పథ్యం అవసరం లేదు. అండ్ ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. అంతేకాకుండా కొన్నిసార్లు దీన్ని వదిలేస్తే ఏమవుతుంది, సర్జరీ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది అంటే చుట్టుపక్కల పేగులను అతుక్కపోయి మొత్తం అడేషన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. పగిలిపోయి బయలంతా లీక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కడుపు నొప్పి రావడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో ఎవరికైనా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకండి. ఇన్ కేస్ సిమ్టమాటిక్గా ఉంటే అంటే పెయిన్ రావడము, లేకపోతే నేను చెప్పినట్టు ఇక్కడ నొప్పి రావడం డొక్కలలో కానీ, రైట్ సైడ్ భుజం నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఆకలి కాకపోవడం, తేన్పులు ఎక్కువ కావడం ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా స్కాన్ చేయించుకొని ఒకవేళ కోలెసిస్టైటిస్ ఉన్నా, కోలెలిథియాసిస్ అంటే స్టోన్స్ ఉన్నా ఇమ్మీడియట్‌గా సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. మన టీఆర్‌హెచ్‌లో మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో అది కంప్లీట్ లాప్రోస్కోపిక్‌లో చేయడం జరుగుతుంది. ఎటువంటి కోత కుట్లు లేకుండా దీన్ని కంప్లీట్‌గా లాప్రోస్కోపిక్ చేయడం ద్వారా 1 డేలోనే రికవరీ అవుతుంది. అండ్ పేషెంట్ ఇమ్మీడియట్‌గా సెకండ్ డే నుంచి వాళ్ళ డ్యూటీస్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా పిత్తాశయంలో రాళ్ళు ఉంటే కనుక వితౌట్ హెసిటేట్ నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.